ఇక్కడ చూడండి, తిమ్మప్ప లక్ష్మీ వెంకటేశ్వర లేడీస్ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు. మేడం, మీ పేరు? నా పేరు కృష్ణవేణి సార్. కృష్ణవేణి గారు, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఆయిల్, గ్యాస్ అంతా కూడా కొరత ఏర్పడుతుంది. హాస్టల్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకోండి అని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏమంటారు మీరు? చాలా కరెక్ట్ సార్. అది హోటల్స్ అంటే బంద్ చేసుకుంటారు సార్. మా తిప్పలు ఏందో చెప్పండి. హాస్టల్స్ కదా ఇవి, వాళ్ళకి కంపల్సరీ ఫుడ్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి కదా. మాకే ఎక్కువ తిప్పలు ఇప్పుడు. ఆ యుద్ధం వల్ల మాకు చాలా కష్టాలు వచ్చినాయి. ఈ పిల్లలకి ఏం పెట్టాలా, గ్యాస్ ఫుల్గా వంట చేసి పెడదామంటే గ్యాసులు లేవు. నేను మొన్నటి నుంచి బంగపోతుంటే ఒక సిలిండర్ దింపుతలేరు ఒరే కానీ. 2,000 అంటున్నారు, 3,000 అంటున్నారు. అయినా కొందామన్నా దొరుకుతలేవు. ఇంక ఇప్పుడు మా తిప్పలు ఎవరికి చెప్పుకోవాలి? హాస్టళ్ళకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి సార్. ఇది గవర్నమెంట్ ఇప్పుడు మీరు గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అసలు ఉందంటున్నారా, ఇస్తామంటున్నారా? లోడ్లు పంపించాం కానీ మేడం రావట్లేదు. మీకు వస్తే ఒక్కటన్నా ఇస్తాము అంటున్నారా కానీ రావట్లేదు. ఇంకా మేము ఇప్పుడు పిల్లలకి ఏం పెట్టాలి మాకేం అర్థం కాక అయోమయంలో ఉన్నాం మేము. ఇప్పుడు సిలిండర్ రేటు మామూలుగానే కొద్దిగా పెంచారు. ఆ పెంచడంలో మళ్ళీ ఇప్పుడు మరి వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కానీ చేయని సార్, అది ఎవరిష్టం వాళ్ళది. మనకు కొనాలని ఆలోచన ఉన్నప్పుడు కొనాలి. మనం కూడా 3,000 పెట్టి కొందామన్నా కూడా గ్యాస్ దొరుకుతలేదు అన్నారు వాళ్ళు. 3,000 పైన అవుతుంది. 3,000 ఉన్నాయని అంటున్నారు కానీ సిలిండర్ లేదు. దీన్ని మాకు గవర్నమెంట్ సార్ వాళ్ళంతా గుర్తుపెట్టుకొని హాస్టల్స్ నడుపుతున్నాం కదా. మేము అన్నీ కమర్షియల్ కడుతున్నాం, నీళ్లు కమర్షియల్, కరెంటు కమర్షియల్ అన్నీ చేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించాలి గవర్నమెంట్.